హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం 3 బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపిస్తాను. ఈ ప్లేసెస్ వచ్చేసి వైజాగ్ అండ్ నియర్ బై ప్లేసెస్ వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం బెస్ట్ ప్లేసెస్ అన్నమాట. రీసెంట్గా మా అక్క వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయితే అయింది కదా, వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళినప్పుడు ఈ ప్లేసెస్ అయితే వీడియో తీశాను. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ప్లేసెస్ సెర్చ్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవ్వచ్చు. వైజాగ్ అండ్ నియర్ బై ప్లేసెస్ వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ నేను ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. చూడలేని వాళ్ళు ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ వీడియో వచ్చేసి బిహైండ్ ది కెమెరా అన్నమాట. ఫోటోగ్రాఫర్ షూట్ చేస్తుంటే మధ్యలో నేను చిన్న చిన్న వీడియో క్లిప్స్ అలాగే సరౌండింగ్ ఏరియాస్ అయితే తీసాను. స్టార్టింగ్లో ఒక 40 సెకండ్స్ వీడియో అయితే చూసాం కదా, అంత మంచిగా వీడియో కనిపించడానికి డే అంతా హౌ వి స్ట్రగుల్ అనేది ఈ వీడియోలో అయితే కనిపిస్తుంది. ప్రీ వెడ్డింగ్ షూట్ మొత్తం వీడియో వచ్చేసి జస్ట్ ఒక 6 మినిట్స్ ఉంటుందంతే. ఆ 6 మినిట్స్ వీడియో కోసం ఫోటోగ్రాఫర్స్కి చేసే వాళ్ళకి ఎంత స్ట్రగుల్, అండ్ అలాగే చూసే వాళ్ళకి కూడా డే మొత్తం ఎండలో ఉండాలి. మేము వెళ్ళింది సమ్మర్ సీజన్, సో చాలా డిఫికల్ట్ అనిపించింది. ఈ షూట్ కోసం మేము వైజాగ్ నుండి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ మీన్స్ 4 కంటే కూడా ముందే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి కొండకర్ల ఆవా, అనకాపల్లి నుండి దగ్గరగా ఉంటుంది. ప్లేస్ వచ్చేసి అచ్యుతాపురం ఆ ఏరియా నుండి వెళ్లాల్సి వస్తుంది. ఇదొక లేక్ అన్నమాట, చాలా బాగుంది చూడటానికి అయితే మాత్రం. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం చాలా మంచి ప్లేస్. ఒక చిన్న వీడియో క్లిప్ కోసం సో మెనీ టేక్స్ అనమాట. స్టార్టింగ్ ఆఫ్ ది డే వచ్చేటప్పటికి చాలా ప్లెజెంట్గా అనిపించింది ఆ ప్లేసెస్ చూడటం, అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్ చూడటం. ఫస్ట్ టైం అనమాట చూడటం, సో చాలా ప్లెజెంట్ అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేటప్పటికి ఫుల్లీ టైర్డ్. కాకపోతే ఈ ప్లేస్ అయితే మాత్రం ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం చాలా బెస్ట్ ప్లేస్. లేక్ అంతా కూడా కలువలతో చాలా బాగుంది. ఫోటోగ్రాఫర్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాం కదా, కపుల్తో వెళ్ళిన వాళ్ళ కోసం ఒక బోట్, అండ్ అలాగే కపుల్కి ఒక బోట్. ఒక బోట్ మీన్స్ 2 బోట్స్ జాయిన్ అయి ఉంటాయి. ఒక కపుల్ ఆఫ్ బోట్ వచ్చేసి కపుల్కి, అండ్ 1 కపుల్ ఆఫ్ బోట్ వచ్చేసి రిలేటివ్స్కి, అండ్ ఫోటోగ్రాఫర్స్ కూడా. బోట్స్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో స్టాప్ చేసేసి డ్రోన్తోనే వీడియోస్ అలాగే ఫొటోస్ అయితే తీసేవారు. వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ ఇదే కాబట్టి వాళ్ళతో పాటు వెళ్ళిన వాళ్ళం కూడా చాలా ఎంజాయ్ చేసాం. మీన్స్ ఫొటోస్ తీసుకోవటం, వీడియోస్ తీసుకోవడం, అండ్ ప్లేస్ కూడా చాలా బాగుంది. సో మేము కూడా చాలా పిక్స్ అయితే తీసుకున్నాం. లేటర్ ఈ ప్లేస్ అయిన తర్వాత మాత్రం ఫుల్లీ టైర్డ్ అనమాట అందరం కూడా. ఈ ప్లేస్ అయితే మాత్రం వెరీ క్లోజ్ టు నేచర్, చాలా బాగుంది. ఈ బోట్లో షూట్ అంతా కూడా లేక్ మధ్యలో కపుల్ది పెట్టేసి డ్రోన్తోనే వీడియో తీయడం అన్నమాట. సో నేను అంతగా వాళ్ళనైతే క్యాప్చర్ చేయలేకపోయాను ఈ వీడియోలో. ఈ ప్లేస్లో షూట్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి ఒక ప్యాలెస్. స్టీల్ ప్లాంట్కి నియర్ బై ప్లేస్ పెరవాడ అనే ప్లేస్లో అయితే ఉండింది. ఇదొక ప్యాలెస్ ఓన్లీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం. ఈ ప్లేస్ కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అయితే చాలా బాగుంది. మేము వెళ్ళిన టైంలో అయితే చాలా షూట్స్ జరుగుతున్నాయి, అండ్ దట్టు సమ్మర్ కూడా, సో చాలా ఎండగా ఉండింది. షూట్ అంతా కూడా అవుట్డోర్నే ఉంటుంది, సో చాలా కష్టం అనిపించింది నాకైతే ఆ ఎండను భరించడం. ఇకపోతే కపుల్స్ వచ్చేసరికి షూట్ కోసం హెవీ డ్రెస్సెస్, టైల్ ఫ్రాక్స్, టైల్ సారీస్ అనే షూట్స్ అయితే కంప్లీట్ చేసుకునేవారు. చాలా వేడనమాట, వెరీ డిఫికల్ట్. ఇప్పుడు నేను చెప్తుంటే ఆ ఫీల్ నాకు వచ్చేస్తుంది, అంత ఎండ. అండ్ ఈ ప్లేస్లో తీసుకోవడం కోసం కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చేది కూడా, ఒక కపుల్ అయిన తర్వాత ఒక కపుల్ అలా. బట్ అవుట్పుట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా పెయిడ్ ప్లేసెస్నే, అంటే మరీ ఎక్కువ కాదు, స్టూడియోస్లో తీసుకునేంత పెయిడ్ కాదు, బట్ ఆల్ ఆర్ పెయిడ్ ప్లేసెస్. అమౌంట్ అయితే పే చేయాలి. ఇక్కడ షూట్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టూడియోకి అయితే వెళ్ళాం. ఈ స్టూడియో వచ్చేసి వైజాగ్ ఫ్లై హై స్టూడియోస్. ప్రీ వెడ్డింగ్ షూట్ మొత్తం ఇక్కడే కంప్లీట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ థీమ్స్ సెట్స్ ఉన్నాయి.
ఇది కూడా పెయిడ్ ప్లేస్నే, బట్ రీజనబుల్ ప్రైస్తో ఉండింది ఇక్కడ. అండ్ సెట్స్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ థీమ్స్తో. ఎక్కువ ప్లేసెస్ తిరగలేము అనుకునే వాళ్ళు ఈ స్టూడియోలోనే మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్ కంప్లీట్ చేసుకోవచ్చు. చాలా థీమ్స్తో సెట్స్ అయితే ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఫర్ ప్రీ వెడ్డింగ్ షూట్ నియర్ బై వైజాగ్ అండ్ సరౌండింగ్ ఏరియాస్. నెక్స్ట్ ఇంకొక ప్లేస్ వచ్చేసి తంతడి బీచ్. అది కూడా ప్రీ వెడ్డింగ్ షూట్కి చాలా బాగుంటుందంట ప్లేస్, బట్ మేమైతే వెళ్ళలేదు. ఎంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినప్పటికీ మాకు ఈ 3 ప్లేసెస్ కవర్ చేసేటప్పటికే నైట్ అయిపోయింది. ఈ 3 ప్లేసెస్తో పాటు ఒక టెంపుల్ కూడా. ఆ టెంపుల్ వచ్చేసి స్టీల్ ప్లాంట్ ఏరియాలోనే ఉండింది. ఆ టెంపుల్ వీడియోస్ తీయడానికి అయితే నాకు ఇంకా అవ్వలేదు, చాలా ఎండగా ఉండింది. మధ్యాహ్నం జరిగిందనమాట ఆ షూట్ అక్కడ. సో వీడియో అయితే తీయలేదు నేను అక్కడ ఏమీ. 1 డేలో ఈ 4 ప్లేసెస్లో అయితే షూట్ జరిగింది. తంతడి బీచ్ కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం బెస్ట్ ప్లేస్ అట. వైజాగ్ అండ్ సరౌండింగ్ ఏరియాస్ వాళ్ళు ఈ 4-5 ప్లేసెస్లో ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే చాలా మంచిగా చేసుకోవచ్చు. అన్నీ పెయిడ్ ప్లేసెస్ అయినప్పటికీ చాలా రీజనబుల్ ప్రైసెస్తోనే ఉంటాయి. వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.